స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. కోర్టుల నుంచి ప్రెషర్ పెరగడంతో ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని చూస్తోంది. ఎన్నికలకు ఎలా వెళ్లాలి అనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వబోతోంది ప్రభుత్వం. కోర్టుల కారణంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి వెళ్లాలని కాంగ్రెస్ భావించింది. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. అది గవర్నర్ దగ్గర ఆగిపోయింది. జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలక్షన్ స్కెడ్యూల్ కూడా విడుదల చేసింది. అదే సమయంలో ప్రభుత్వానికి న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేని వికెట్ చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం అనుకూలంగా రాలేదు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలపై చర్చ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అధ్యయనం చేసి న్యాయ సలహాలు తీసుకుని నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ఈ నెల 23న మరోసారి కేబినెట్ సమావేశమై చర్చించబోతుంది. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పాత రిజర్వేషన్లతో వెళ్లాలని హైకోర్టు చెప్పడంతో ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం హైకోర్టులో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ నిలిపివేసిందంటూ మరో పిటిషన్ విచారణకొచ్చింది. 2 వారాల గడువు ఇచ్చి ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ మాట్లాడి సమాధానం ఇవ్వాలని చెప్పింది. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తుంది. బీసీలకు ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ కల్పించే వెసులుబాటు రాకపోతే పార్టీ తరపున 42% బీసీలకు టికెట్లిచ్చి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు కోర్టులో బీసీ రిజర్వేషన్లపై లీగల్ గా ఫైట్ చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేది ప్రధానమైన ఆలోచనగా కనబడుతుంది. ఓవరాల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. కేబినెట్ మీటింగ్లోనూ మెజారిటీ మంత్రులు ఎన్నికలకు వెళ్లాలని సూచించినట్టు సమాచారం. ఎన్నికలకు ఎలా వెళ్లాలనేది త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆలోపు పార్టీ ఆలోచన ఏంటన్నది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించనుంది.